తెలంగాణ భూభాగంలో 6.5 లక్షల ఎకరాలకు నీరందిస్తున్న అతి పెద్ద ప్రాజెక్టుగా నాగార్జున సాగర్ ప్రాజెక్టు రూపొందించబడింది. తొలి ప్రధాని నవభారత నిర్మాణ మరి గొప్ప నాయకుడు, గొప్ప ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ గారు 1955 డిసెంబర్ 10న ఈ ప్రాజెక్టు శంకుస్థాపన చేస్తే 1967లో స్పిల్వే పనులు పూర్తి కాగా అదే సంవత్సరంలో దివంగత ప్రధాని ఇందిరాగాంధీ గారు చేతుల మీదుగా ఈ ప్రాజెక్టు ప్రారంభించడం జరిగింది. 1977లో క్రెస్ గేట్లు పూర్తి చేసుకుని 17 అక్టోబరు 74 నాటికి పూర్తి స్థాయి నీటి నిల్వలు ఉండే ఏర్పాటు చేయడం జరిగింది. 2005లో ప్రాజెక్టు నిర్మించి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా స్వర్ణోత్సవాలు కూడా వేడుకలు జరుపుకోవడం జరిగింది. లాల్ బహదూర్ శాస్త్రి గారి పేరుతో పిలుచుకోబడుతున్న ఎడమ కాలువ పొడవు 180 కిలోమీటర్లు కాగా 117 కిలోమీటర్లు తెలంగాణ, 101 కిలోమీటర్లు ఆంధ్రప్రదేశ్లో మరి ఈ యొక్క కాలువ ఎడమ కాలువ ఉంది.